Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. ప్రియమైన వారలారా, ఈ యొక్క దిన భాగముగా యెషయా గ్రంథము 51వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, ఈ అధ్యాయంలో నీతిమంతుల గురించి చెప్తూ వస్తుంటున్నాడు. నీతిమంతులు ఎలా బ్రతకాలి, నీతి కొరకు మాత్రమే బ్రతకాలి. కనుక నీతి కొరకు మనుషులు బ్రతికేటప్పుడు ఏమంటున్నాడు దేవుడు? నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. కనుక దేవుడు ఏంటంటే ఓదార్చే దేవుడు. మన ప్రతి పరిస్థితుల్లో కూడా మనల్ని ఓదార్చుటకు ఆయన ఇష్టపడుతూ వస్తున్నాడు. ఎందుకంటే మన కష్టాలలో, మన బాధల్లో, మనకున్న ఇబ్బందులన్నిటిలో దేవుడు మనల్ని ఓదారుస్తున్నాడు. దేవుడు ఓదార్చకపోతే మానవులైన మనం బ్రతకలేము. అందుకే దేవుడు పలుమార్లు మనల్ని ఓదార్చుకుంటూ వస్తున్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడు? మనుషులు చనిపోతారు, ఎప్పుడైనా చనిపోయేవారమే. తృణమాత్రమైనటువంటి నరులం. చనిపోయేటువంటి నరులకు మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏ నరుడు కూడా నీవు ఏ నరుని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నరులు మనల్ని భయపెడుతుంటారు. ఏమని? మనల్ని ఏదో ఒక రీతిగా నీవు ఇలా ఉండాలి, ఇలా చేయాలని మనల్ని భయపెట్టవచ్చు. కానీ నరులు భయం నేను ఎప్పుడు వెంటాడకూడదు. ఏ నరుడు ఏం చేసినా నీకు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నరుడు నీ జీవితాన్ని ఏమీ చేయలేడు. నీకు ఏ బాధ కలగజేసినా, ఏ విధంగా నిన్ను భయపెట్టినా అతడు తునమాత్రుడే కదా. ఏ రోజుకైనా అతడు తునప్రాయంగా తీసివేయబడేటువంటి నరుడు. కనుక నరుని గురించి ఎప్పుడు భయపడొద్దు. మనం భయపడాల్సింది జీవము కలిగిన దేవునికి మాత్రమే. బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడును. చూడండి, ఆకాశములకు వ్యాపింపజేసి మన జీవితంలో బాధ పెట్టువాడు నాశనం చేయటానికి సిద్ధపడతా వస్తున్నప్పుడు వాని కోదమును బట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనుషులను నాశనం చేయటానికి మరొక వ్యక్తి నాశనానికి మనల్ని అప్పగించినప్పుడు, మన జీవితంలో ఏదైనా నాశనం సంభవించడానికి మరొక మనుషుడు పూనుకున్నప్పుడు, సాతాను, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, భూమి పునాదులు వేసిన యెహోవాను, సృష్టికర్త యెహోవాను మరచుదువా? దేవుని బిడ్డలారా, లోకంలో మనల్ని సాతాను ఎంత బాధ పెట్టినా, మనుషులు ఎంత బాధ పెట్టినా, ఎవరి ద్వారా నీకు ఎంత బాధ కలిగినా, దాన్ని అన్నిటిని బట్టి నీ జీవితంలో సృష్టికర్త అయిన యెహోవాను మర్చిపోతావా? నీవెప్పుడూ సృష్టికర్త అయిన యెహోవాను మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన జీవము కలిగిన దేవుడు, సర్వసృష్టికర్త. కనుక యెహోవాను మర్చిపోకూడదు. బాధ పెట్టువాని క్రోధం ఏమాయను? కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. అతడు గోతిలోనికి పోడు, చనిపోడు. సాతాను మనల్ని ఎంత బాధ పెట్టినా, మనుషులు మనల్ని ఎంత బాధ పెట్టినా, క్రోధముగా మన పట్ల ఎంత విరోధముగా వ్యవహరించినా మనము కుంగిపోతాము. కుంగబడిన వాడు త్వరగా విడుదల పొందుతాడు. ఒక వ్యక్తి కుంగిపోయినప్పుడు అతను అలానే ఉండడు. ఆ యొక్క కుంగిన స్థితి నుంచి మరలా
విడుదలొస్తుంది. అతడు గోతిలోనికి పోడు, చనిపోడు. అతనికి ఆహారము తప్పదు. నేను నీ దేవుడైన యెహోవాను. సముద్రం యొక్క కెరటాలు ఘోషించినట్లు దాని రేపు వాడను నేనే. కనుక దేవుడు రేపగల దేవుడు. సముద్రము యొక్క కెరటాలని ఘోషించినట్లు, సముద్రం కెరటాలు ఎలా ఘోషిస్తాయి? పెద్ద పెద్దగా సౌండ్లు చేస్తూ ఉంటాయి, వస్తుంటాయి. అల్లగా ఒకదాని ఒకటి వస్తుంటాయి. అమ్మో, ఆ సౌండ్స్కి భయం వేస్తుంది. ఘోషించినట్లు దాన్ని రేపు వాడ నేనే. కనుక దేవుడే సమస్తమును రేపేది. అందుకని ప్రియమైన వారలారా, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకి పేరు. ఆయన పేరేంటండి? సైన్యములకు అధిపతి యగు యెహోవా. ఇన్ని సైన్యాలు ఉన్నాయి. 12 సేనా సమూహముల సైన్యం ఉందంట తండ్రికి. అది కూడా సామాన్యమైన సైన్యం కాదు. మనకు కొంచెం బలం ఉంటేనే అంతా నేనే అనుకుంటాం. అంత బలం అంతా నాదే, నేను ఏదైనా చేయగలను, అవసరమైతే నేను ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాను అనుకుంటాం. మన బలం ఒక్క క్షణం చాలదు దేవుడు మన బలాన్ని తీసేయటానికి. కానీ లోకంలో మనం బలవంతులుగా ఎప్పుడు భావించుకోకూడదు. దేవుడు తప్ప ఏ మానవుడు బలవంతుడు కానేరడు. దేవుడే సర్వశక్తి గల దేవుడు. దేవుడే అత్యంత బలమైనటువంటి దేవుడు. అందుకే మనుషులకు భయపడాల్సిన అవసరం కొంచెం కూడా లేదు. ఏ మనిషి గురించి ఆలోచించొద్దు, ఏ మనుషుడి గురించి భయపడొద్దు. ముందు ఏ సాతాను శక్తుల గురించి కూడా భయపడొద్దు. జీవము గల దేవుని వైపు చూడాలి, దేవుని కనుగొనాలి, దేవుని మహిమను గురించి ఆలోచించాలి. దేవుని శక్తి ఎంత గొప్పదో మనం వివేచన చేయగలిగినప్పుడు దేవుడు మనల్ని దీవించుకుంటూ వస్తాడని. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులు వేయినట్లు నాశనము నీవే అని సియోనుతో చెప్పునట్లు నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నేను కప్పి ఉన్నాను. దేవుడు మనల్ని ఎక్కడ కప్పుతున్నాడో తెలుసా? తన చేతి నీడలో. ఆకాశాలను స్థాపించడానికి భూమి పునాదులు వేసినటువంటి దేవుడు. నాశనము నీవే అని సియోనుతో చెప్పునట్లు నీ నోట నా మాటలు ఉంచి. మన నోట ఎప్పుడు దేవుని మాటలు ఉండాలి. నా చేతి నీడలో నిన్ను కప్పుతానంటున్నాడు. దేవుడు ఎంత ప్రేమగల దేవుడండి. తన చేతి నీడలో మనల్ని కప్పే దేవుడు. యెరూషలేమా లెమ్ము లెమ్ము, క్రోధ పాత్రను ఆయన చేతిలోని పుచ్చుకొని త్రాగినదానా, తూలింపజేయి పాత్రలోనిదంతటిని త్రాగినదానా నిలువుము. క్రోధ పాత్రలోని తాగినటువంటి మనం, తూలిపడజేయి పాత్రలోంచి తాగినటువంటి మనం లేచి నిలబడాల. లెమ్ము అని దేవుడు వాక్యం చెప్తుంది. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. లేచి ఆత్మీయతలో నడవటం అనేది నీకు ముఖ్యం. నువ్వు తూలి పడిపోయే స్థితిలో, నువ్వు కోద పాత్రలోని తాగిన స్థితిలో ఉంటే అక్కడి నుంచి నువ్వు లేవాలి. శరీరానుసారమైన మనసుతో లోకంలో పడద్రోయబడిన నీవు మళ్ళా ఆ స్థితి నుంచి లేవాలనేది దేవుని కోరిక. ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడెవడూ లేకపోయిను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేయి పట్టుకుని వాడెవడనూ లేకపోయిను. కనుక 2 అపాయములు నీకు సంభవించను. నిన్ను ఓదార్చగలవాడు ఎక్కడున్నాడు? వాడు నాశనం, కరువు, ఖడ్గము నీకు ప్రాప్తించను. నేను నిన్నెట్లు ఓదార్చుదును? వాడు నాశనం, కరువు, ఖడ్గం నీకు ప్రాప్తించను. చూడండి, ఎన్ని రకాలుగా అపాయాలు సంభవించినా
అందుకే ఒక చోట పాటలో మనం చూడగలం, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయిన ఏదైనా సరే ప్రభు ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయగలదు? ప్రభు ప్రేమ నుండి మనల్ని వేరు చేయగలిగింది ఏముంది అసలు ఈ భూమి మీద? మనల్ని ఏది కూడా ప్రభు ప్రేమ నుంచి వేరు చేయలేదు. పాడు కానీ, నాశనము కానీ, కరువు కానీ, ఖడ్గమే కానీ ఏదన్నా ప్రాప్తించని నేను నిన్నెట్లు ఓదార్చదను. నీ కుమారులు మూర్ఛిల్లున్నారు, దుప్పి వలలో చిక్కబడినట్లు వీధులన్నిటి చివరిలో వారు పడి ఉన్నారు. యెహోవా క్రోధముతో, నీ దేవుని గద్దెంపుతోనూ వారు నిండి ఉన్నారు. ద్రాక్ష రసము లేకే మత్తురాలవై శ్రమపడిందానా, నా మాట వినుము. కనుక మనం మత్తులుగా ఉంటున్నామా? మరి మన పిల్లల పరిస్థితి ఎట్లా ఉంది? మన కుటుంబ పరిస్థితులు ఎట్లా ఉంటున్నాయి? మన జీవన విధానం ఎట్లుంది? తూలిపోయిన వారిగా, పడిపోయిన వారిగా, మత్తురాలుగా మనం బ్రతుకుతుంటే లెమ్మంటున్నాడు దేవుడు. మనుష్య రీతిగా సాతాను పెట్టిన భయంలోంచి నువ్వు బయటికి రమ్మంటున్నాడు. నీ కలిగిన అపాయాలు, నీ కలిగిన క్రోధము, నీ జీవితంలో ఏర్పడినటువంటి కరువు, ఖడ్గం, నాశనం ఏం ప్రాప్తించినా వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తడానికి లెమ్ము అని దేవుడు నీకు పిలుపునిస్తున్నాడు. కనుక నీ జీవితంలో ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ మనుషుల భయానికి, సాతాను భయానికి నువ్వు కుంగిపోయే స్థితిలోకి వచ్చి ఈ రోజున నీ కుటుంబ పరిస్థితులు అపాయాల పాలైపోయి ఈ రోజున నువ్వు ఎక్కడ ఏ స్థితిలో బలహీనపడి ఉన్నావో ఆ స్థితిలోంచి దేవుడు నిన్ను లెమ్మంటున్నాడు. అందుకే ఓ నీ ప్రభువు యెహోవా, నీ జనుల నిమిత్తం వాద్యమాడు నీ దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. ఇదిగో తూలిపడజేయి పాత్రను, నా క్రోధ పాత్రను నా చేతిలో నుండి తీసివేయుచున్నాను. నీవికను నీవు దానిలోని త్రాగవు, నీ చేతిలోంచి దాన్ని తీసేస్తాను అంటున్నాడు. నిన్ను బాధించి వారి చేతిలో దాన్ని పెట్టెదను, మేము దాటిపోనట్లు క్రిందకు వంగి సాగిలపడదామని వారు నాతో చెప్పగా, నీవు నీ వీపును దాటు వారికి దారిగా చేసి నేలకు దాన్ని వంచితివి కదా, వారికే ఆ పాత్రను త్రాగనిచ్చేదను. కనుక నిన్ను బాధించి వారి చేతిలో తీసుకెళ్ళి ఆ పాత్రను నేను వారికి పెడతాను అంటున్నాడు. కనుక నీవు వంగి మరి సాగిలపడి నీతో చెప్పగా, నీవు ఆ యొక్క దాటిపో వారికి దాటి చేసి నేలకు దాన్ని వంచితివి కదా, ఆ పాత్రను వారికే ఆ పాత్రత. ఎవరైతే నిన్ను బాధ పెట్టారో, ఏ సాతానైతే నిన్ను నాశనానికి గురి చేస్తాడో, ఏ సాతానైతే నీ జీవితాన్ని పాడు చేయటానికి క్రోధం చేస్తూ వస్తుందో, అందుకే ఇక్కడ 2 అపాయములు నీకు సంభవించను. ఏ అపాయాలైతే మనకు సంభవించడానికి పూనుకుందో ఆ అపాయాలని తిరిగి మళ్ళీ వానికే ఆపాదం చేస్తుందంట. కనుక దేవుడు ఎంత ప్రేమగల దేవుడు. నీతి కొరకు బ్రతికేవారు, అందుకే నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు. కనుక నీతిమంతులకి ఎన్నో ఆపదలు వస్తాయి, ఎన్నో అపాయాలు వస్తాయి, కానీ వాటన్నిటిలోంచి ఆయన దేవుడు కాపాడుకుంటూ వస్తాడు. ఏ అపవాది అయితే మనల్ని నాశనం చేయటానికి, మన మీద ఖడ్గాలను ప్రయోగించి మనల్ని రకరకాలుగా కృంగదీయటానికి, బాధ పెట్టడానికి ఆయా రీతులుగా నీ జీవితంలో పనిచేస్తుందో, ఆ బాధనంతా తిరిగి మళ్ళీ అపవాదికే మళ్ళీ అప్పగిస్తానని దేవుడు ధైర్యాన్ని నింపుతున్నాడు. ప్రియులారా, దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడైనా సరే, ఎంతటి వాడైనా సరే, మనల్ని కృంగదీసిన, మనల్ని బలహీనపరిచిన, మన మీద ఖడ్గాలు ప్రయోగించిన, మనలో ఉన్న నీతి మనల్ని కాపాడుతుంది. ఇది మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు.
నువ్వు నిజంగా నీతిగా జీవిస్తుంటే నీ జీవితంలో ఎన్ని రకాలైన కష్టాలు వచ్చినా, ఎన్ని రకాలైన శోధనలు వచ్చినా తిరిగి అవన్నీ కూడా మళ్ళీ వానికే ఆపాదించబడతాయి. ఎవరికి ఆపాదించబడతాయి? శత్రువైన సాతానికి. మనుషుల ద్వారా ఒకవేళ అపాయాలు రావచ్చు. ఆ మనుషులను సాతాను వాడుకొని కొన్నిసార్లు మనకు అపాయాలు కలగజేస్తుంది. కొన్నిసార్లు ఫలానా మనిషి ద్వారా నాకు ఈ అపాయం వచ్చింది అని బాధపడతాం. కానీ ఆ అపాయం మనిషి ద్వారా కలగలేదు. అంధకార సంబంధమైన చీకటి శక్తులు, సాతాను శక్తులు ఇతర మనుషుల్లో ప్రవేశించి ఒక్కోసారి నిన్ను భలే బాధకు గురి చేస్తాయి. వారి మాటల ద్వారా, వారి చర్యల ద్వారా, వారు చేసే పనుల ద్వారా కొన్నిసార్లు మనల్ని చాలా చాలా కుంగదీసి మరి రకరకాలుగా మన మీద సాతాను పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఎంతో కుంగిపోతావు, నిరాశ చెందుతావు. కానీ నిరాశపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. భయపడొద్దని చెప్తున్నాడు. నీవున్న స్థితిలోంచి లెమ్మని చెప్తున్నాడు. నీ మీద ఏదైతే బాధ గురవుతున్నావో అదంతా నీ నుంచి తొలగించి తిరిగి వానికే ఆపాదింపజేస్తానని చెబుతున్నాడు. నీవు నీతి కొరకు బ్రతుకుతుంటే నీ జీవితంలో ఎన్ని శోధనలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు వచ్చినా అవేవి నిన్ను ఏమి చేయి చాలవు. కనుక అందుకే ఈ అధ్యాయం ప్రారంభంలోనే అంటాడు, నీతిని అనుసరించి వార్లారా, యెహోవాను వెతుకుచుండు వార్లారా, నా మాట వినుడి. ఆయన మాట విందాం, ఆయనకు లోబడదాం. భూమి సమస్తము అంతరించిపోయినా కానీ నీతి మాత్రం అంతరించదు. ఈ సృష్టిలోని కళ్ళకు కనిపిస్తున్న ప్రతి సౌందర్యం, ప్రతి ఉన్నతమైనటువంటివి, గొప్పవి అనుకుంటున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకరోజు నశించిపోతాయి. కానీ నువ్వు కలిగిన నీతి మాత్రం, నువ్వు బ్రతికిన నీతి మాత్రం ఎప్పటికీ నశించిపోదు. కనుక నీతి కొరకు బ్రతికి అట్టి రీతిగా మనం ఆశీర్వాదకరంగా చేయబడలాగా దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం.